నెక్స్టు ఈ ప్రాబ్లమ్ చూసుకున్నట్లయితే మనకి ఇదేంటి కోడింగ్, డీకోడ్ నుంచి వచ్చిన ఈ ప్రాబ్లమ్ ఇది. అమెరికాని తని 1734651కి రాసాడు. ఇండియాని 68961 కింద రాశాడు. ఇక్కడ బాగా గమనించుకున్నట్లయితే ఏ నెంబర్‌కి ఆ నెంబర్ ఇచ్చేసాడు చూసుకోండి. ఏ నెంబర్‌కి ఆ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ ఏంటంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఓకే. ఏ నెంబర్‌కి ఆ నెంబర్ ఇచ్చేస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తది. ఓకే. నెక్స్ట్ దీన్ని కూడా ఏ లెటర్‌కి ఆ నెంబర్ ఇచ్చేసేయండి. ఏ లెటర్‌కి ఆ నెంబర్ ఇచ్చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ అనేది రావడం అవుతుంది. అలాగే కెనడాను కూడా ఏ విధంగా మనం డీకోడ్ చేస్తామంటే సికి ఏది వస్తది మనకి? సికి 5 వచ్చింది. ఏకి 1 వచ్చింది. అలాగే ఎన్‌కి ఏదొచ్చింది? 8 వచ్చింది. ఏకి 1 వచ్చింది. డీకి 9 వచ్చింది. ఏకి 1 వచ్చింది. అంటే 518191 ఇచ్చిన ఆప్షన్స్‌లో ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది బి ఆప్షన్ అవుతుంది. ఓకే. ఇక్కడ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ డీకోడింగ్‌కి, కోడింగ్‌కి బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి ఆ మధ్యన సంబంధం ఏంటంటే ఫస్ట్ మనం మైండ్‌లో థింక్ చేస్తే ఇటువంటి ఆన్సర్స్ అనేది ఈజీగా వస్తాయి. ఓకే. ఈ ప్రాబ్లమ్ చూసుకున్నట్లయితే ఇది కూడా కోడింగ్, డీకోడింగ్‌కి సంబంధించిన ప్రాబ్లమ్సే. ఇక్కడ COWని 41 కింద కన్సిడర్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ GO80ని 43 కన్సిడర్ చేశారు. DOGని మనకి ఏ విధంగా డీకోడ్ చేసి ఆ నెంబర్ వస్తదని మనకు ఐడెంటిఫై చేయమన్నాడు. ఇక్కడ COW అంటే సి యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత మనకి? సి యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ మనకి 3. ఓకే. ఓ యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత? 15. నెక్స్ట్ W యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత? 23. అంటే మనకి ఇది ఎంత వస్తుంది? టోటల్ చేస్తే 41 వచ్చింది. ఓకే. GO18 కూడాను లెటర్ పెట్టి దాని నెంబర్స్‌ని యాడ్ చేసేసుకుంటే ఆన్సర్ వస్తది. ఓకే. జి యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత? 7 ప్లస్ ఓ యొక్క ఆల్ఫాబెట్ నెంబరు 15, ఏ యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ 1, టీ యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ 20. ఈ టోటల్‌గా అంతా టోటల్ చేస్తే ఎంత? 43 వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ డిఓజిని కూడా అదే విధంగా మనం చేసుకున్నట్లయితే డి యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత? 4, ఓ యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత? 15, జి యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత? 7. టోటల్‌గా యాడ్ చేస్తే ఎంత వస్తది? 26 వచ్చింది. ఇచ్చిన ఆప్షన్‌లో 26 ఎక్కడుంది? ఆప్షన్ డిలో 26 ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ చూసుకుంటే ఏ 7 సైడెడ్ పాలిగాన్ ఈస్ కాల్డ్ అంటే 7 భుజాలు ఉన్న దాన్ని ఏమని అంటారంటే 7 అంటే దానికి హెప్టగాన్ అంటారు. ఓకే. ఏమంటారు? హెప్టగాన్ అంటారు. మనకి మ్యాక్సిమం కెమిస్ట్రీ స్టూడెంట్‌లు గట్రా తెలిసిందంటే 1 ఉంటే మీథ్ అని, 2 అంటే ఈథ్ అని, 3 అంటే ప్రోప్ అని, 4 ఉంటే బ్యూట్ అని, 5 ఉంటే పెంట్ అని, 6 ఉంటే హెక్స్ అని, 7 ఉంటే ఆక్ట్ అని, అది హెప్ట్ అని, 8 ఉంటే ఆక్ట్ అని, 9 ఉంటే నాన్ అని, 10 ఉంటే డెక్ అని. అంటే ఒక భుజం అనుకో ఇక్కడ 7 ఇచ్చారా? ఒకవేళ 3 ఇచ్చాడనుకో 3కి ఏమంటారు? ప్రొపగాన్ అంటారు. ఆ రకంగా మనకి ఇక్కడ ఇచ్చిన క్వెషన్ ఏంటి? ఈ 7 సైడెడ్ పాలిగాన్ ఈజ్ కాల్డ్ ఏంటంటే హెప్టగాన్ అంటారు. ఓకే. ఈ ప్రాబ్లమ్ చూసుకున్నట్లయితే మనకి ఎల్‌సిఎం, హెచ్‌సిఎఫ్ నుంచి ఇచ్చాడు. ఇక్కడ 2 నెంబర్స్ అన్నాడు కాబట్టి మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్న ఫార్ములా ఒకటి ఉంటే జనరల్ ఫార్ములా ఏంటంటే 2 నెంబర్స్ అనేది వాటి యొక్క లబ్ధం అనేది వాటి ఎల్‌సిఎం అండ్ హెచ్‌సిఎఫ్‌లకు ఈక్వల్‌గా ఉంటదని చెప్పాము. ఆల్రెడీ 2 నెంబర్స్ వాల్యూ మనకి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 3, 5, 8, 2, 8 ఇచ్చాడు కదా! ఈక్వల్స్ టు హెచ్‌సిఎఫ్ వాల్యూ ఇచ్చాడు. అంటే మనకి ఎల్‌సిఎం వాల్యూ కనుక్కోవడం హెచ్‌సిఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 26 ఇచ్చాడు. ఓకే. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం? 3, 5, 8, 2, 8 బై 26 రాసుకుంటే మనకి ఎల్‌సిఎం వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం క్యాన్సిలింగ్ చేసుకుంటే 26 అంటే 2 టేబుల్‌తో ఫస్ట్ చూసుకుంటే 2 1 జా 2 3 జా అంతే కదా! నెక్స్ట్ 2తో క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తది? 1 7 9 1 4 ఓకే. నెక్స్ట్ ఈ 13 టేబుల్‌తో ఇది క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ ఎంత? 13 1 జా 13 నెక్స్ట్
4 9 13 3 39 10 ఉంటుంది 10 నెక్స్ట్ 1 13 7 91 వస్తుంది ఇంకా 10 ఉంటుంది 10 నాట్ 4 అంటే 8 అంటే 13 13780లోనే క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి మనకి ఎల్సిఎం వాల్యూ ఎంత వచ్చింది మనకి 1378 అనేది రావడం జరిగింది ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడుంది సి ఆప్షన్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ సి ఆప్షన్ అవుతుంది ఈ ప్రాబ్లం చూసుకుంటే ఇది కూడా ఆడ్ వన్ అవుట్ అంటే మనకి ఐడెంటిఫై చేయమన్నారు ఆడ్ వన్ అవుట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఈ వన్ని మనం 1 8 27 36 125 216 ఇచ్చాడు కాబట్టి ఈ రిలేషన్ చూసుకుంటే 1 అంటే 1 క్యూబ్ చేసుకుంటే 1 వస్తుంది ఈ 8ని మాత్రం 2 క్యూబ్ చేద్దాం నెక్స్ట్ 27 అంటే 3 క్యూబ్ చేద్దాం నెక్స్ట్ ఇది 6 స్క్వేర్ వస్తుంది నెక్స్ట్ 125 అంటే 5 క్యూబు 216 అంటే 6 క్యూబు ఓకే ఆడ్ వన్ అన్నాడు కాబట్టి ఇక్కడ 1 క్యూబు 2 క్యూబు 3 క్యూబు 5 క్యూబు 6 క్యూబు అన్ని క్యూబుల్లోనే ఉన్నాయి కానీ ఈ ఒక్క 36 మాత్రమే స్క్వేర్లో ఉంది అంటే ఆడ్ వన్ ఏదవుతుంది మనకి 36 ఆడ్ వన్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఇక్కడ ఈ ప్రాబ్లం చూసుకుంటే హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 50 to 100 అన్నారంటే 50 నుంచి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఏమిటి అన్నాడు అంటే ప్రధాన సంఖ్యలు అంటే 50 నుంచి అడిగాడు కాబట్టి ఇక్కడ రాసుకున్నట్లయితే 53 57 61 67 71 73 79 83 87 92 ఇవన్నీ కూడా 50 to 100 లోపల ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 అంటే ఇచ్చిన బి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే టోటల్గా 50 నుంచి 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు మనకి 10 ఉంటాయి ఇదే కాకుండా మనకి 1 నుంచి 50 వరకు అడిగాడు అనుకోండి అందరూ ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయంటే మ్యాక్సిమం కాదు 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి 50 నుంచి 100 వరకు అయితే ఓన్లీ 10 ప్రైమ్ నెంబర్సే ఉంటాయి అలా కాకుండా మనకి క్వశ్చన్ ఎప్పుడైనా 1 to 100 లోపల ఎన్ని ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని అడిగితే అవి ఒక 15 ఒక 10 మొత్తం 25 ప్రైమ్ నెంబర్స్ అనేవి 1 నుంచి 100 వరకు ఉంటాయని మనం చెప్పాలి ఇలాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం నెంబర్ సిస్టమ్ నుంచి మనకి అడగడం జరుగుతుంది అంటే పీసీలో బాగా గుర్తుపెట్టేసుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రాబ్లం చూసుకుంటే వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 1 అవర్ ఈజ్ 1 మినిట్ అండ్ 12 సెకండ్స్ అని ఇచ్చారు పర్సెంటేజ్ కొనుక్కోమన్నాడు మనకి 1 అవర్ అంటే మనకి తెలిసింది 60 మినిట్స్ ఉంటాయి ఈ 60 మినిట్స్ని మనం సెకండ్స్లో కన్వర్ట్ చేయాలంటే 60 into 60 చేస్తే 3600 సెకండ్స్ అనేది రావడం జరుగుతుంది అంతే కదా ఓకే నెక్స్ట్ ఇక్కడ 1 మినిట్ ఇచ్చాడు ఓకే 1 మినిట్ అంటే మనకి ఎన్ని సెకండ్స్ వస్తాయి 60 సెకండ్స్ వస్తాయి ఓకే నెక్స్ట్ ఇది ఒక 12 సెకండ్స్ ఓకే 12 సెకండ్స్ అంటే దీనికి యాడ్ చేసుకుందాం 60 ప్లస్ 12 సెకండ్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 72 సెకండ్స్ అనేది రావడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మనకి ఏంటాడు కనుక్కోమన్నాడు పర్సంటేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి మనకి 72 సెకండ్స్ అదే ఇక్కడ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి ఏంటి రిక్వైర్డ్ పర్సంటేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి పర్సంటేజ్ మనకి 72 సెకండ్స్ వచ్చాయి నెక్స్ట్ ఈ 1 అవర్ని దీన్ని డివైడ్ చేసుకుందాం 3600 పర్సంటేజ్ అన్నాడు కాబట్టి 100 వేసుకుందాం ఈ 2 జీరోస్కి 2 జీరో క్యాన్సిల్ అయిపోతాయి 36లో 2 టైమ్స్ చేస్తుంది పర్సంటేజ్ అప్పుడు ఎంత వస్తుంది 2% అనేది రావడం జరిగింది ఇచ్చిన ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవుతుంది ఓకే